హాయ్, మీకు ఒక ఐటెంతో వచ్చాను. మీ అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే క్యారెట్ శుభ్రం కడిగేసి పై తొక్క తీసేసి మళ్ళీ కడిగేసి సన్నగా ముక్కలు కోసేసి కొంచెం ఉప్పు వేసేసి ఇలా ఉడకబెట్టేసాను. బంగాళదుంప క్యారెట్ ఫ్రై, అందుకని లెంత్ ఎక్కువ. మిమ్మల్ని బోరు కొట్టకుండా చూడాలని నా ఆనందం, ఎందుకంటే ఏం కాదు. లేదంటే తొక్కటి వేసి దాన్ని కట్ చేసి ఉప్పు వేసి ఉడకబెట్టి ఇవన్నీ చెప్పాకి ఉంటాయి కదా, నోటిది చెప్తే మీకు అర్థమైపోద్ది కదా. అందుకని కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలాగా. నెక్స్ట్ నా దగ్గర 2 ఆలుగడ్డలు ఉన్నాయి, అవి ఇలా ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను. అవి ఉడికినాయి లైట్గా, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇవి కూడా ఉడికిపోయాయి అనుకో, కావాల్సింది మళ్ళీ మీకు చెప్తాను. నేను అంత ఎక్కువ వాటర్ వెళ్ళదు, మనం వాటర్ ఎక్కువ వేసి ఈ వాటర్లో దీనికి కావాల్సినవన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇవి వంపుతాం, ఒలగపోసేస్తాం, మనకి ఇంకా బలమే ఉంటుంది. అవునే కదా. మనకు ఆల్రెడీ మొక్కలు ఉడికిపోయినాయి. ఇందులో ఈ వాటర్ ఇది పీల్చేసింది. క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు వాటర్లో పీల్చేసుకొని నెక్స్ట్ ఇందులోకి తీసేసుకుని ఇది శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి అది జిగురు లైట్గా బంక్ ఉంటుంది అన్నమాట, లాస్ట్ మనకు తెలీదు. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే తొందరగా మాడిపట్టదు, మాడకుండా మనకి ఎంతవరకు కుక్ అవ్వాలి అంతవరకు అవుతుంది. లేదు ఆ ముక్కలు పక్క తీసేసి మళ్ళీ ఇందులో అన్నీ వేసి తాలింపు పెట్టామనుకో కింద అడుగు అంటుతుంది. అది చాలామందికి తెలుసు, కొంతమంది అయితే బద్దకిస్తారు. అందుకు చెప్తున్నా. దీనికి ఎంత నూనె కావాలో అంత నూనె పోసుకోవాలి. 2 రెబ్బలు ఎల్లిపాయలు, ఒక హాఫ్ స్పూన్ పచ్చెనపప్పు, మినప్పప్పు, చిన్న స్పూను అంటే నేను జమ చేస్తున్నాను, కొన్ని ఆవాలు, కరివేపాకు, ఒక 5 ఎనిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, ఉప్పు ఇందులోనే వేసి ఉడకబెట్టేసినప్పుడు ముక్క ఉప్పబడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. నేను హాఫ్ స్పూన్ ధనియాల పొడి, రెండు స్పూన్లు ఏపిన శనక్కాయలు, నువ్వులు, కొద్దిగా కారం, ఉప్పు అన్నీ కలుపుకొని నేను వేయించుకుని పక్కన పెట్టుకుంటా పొడి చేసుకుని. ఎందుకంటే మేము బయట దేశంలో ఉన్నాం కాబట్టి అప్పటికప్పుడు చేసుకోవాలంటే చేసుకుని అన్నీ ప్రిపేర్ చేసి ఒకసారి వంట చేయాలంటే చేయలేం. మన డ్యూటీలో వస్తే వెళ్ళిపోవాలి. ఆ టైంలో అన్నీ సగం పనులు అవుతాయి. అన్నీ పెట్టుకుని వారానికి సరిపడగా పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంటాం. ఆ టైంలో ఏది వండుకోవాలనుకుంటే దానికి అది ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఉప్పు ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు వేసాను, ఎందుకంటే ఇప్పుడు ఉప్పు వేయలేదు. నేను ఉడకబెట్టాడు ఉప్పు వేసాను కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ శనక్కాయలు ఇందులో ఏపీ పొడి ఉంది కదా, అందులో కూడా ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు వేయక్కర్లేదు. సరిపోతే వేసుకోవచ్చు లైట్గా. ఓకే. కొబ్బరి పొడి నేను పొడిని చేసుకుని సపరేట్గా పెట్టుకుంటాను. నేను అది 1 స్పూన్ వేసుకున్నా, ఎక్కువ వేయలేదు. ఓకే, ఇందులో కలుపుకొని
పప్పు చారులకు కానీ పప్పు టమాటాలకు కానీ చాలా బాగుంటుంది రసం చేసుకున్నప్పుడు. గొడ్డు పడదు నాకు అసలు, గొడ్డు పట్టేసుకుంటుంది. అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని మనం తింటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని సపోర్ట్ చేయండి, నన్ను ఫాలో చేయండి. దీని గురించి నేను ఏదన్నా రాంగ్గా చేస్తే దానికోసం మంచిగా చెడ్డకి మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.